హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వాయిస్ ఆఫ్ శ్రీకి స్వాగతం. మేము శ్రీశైలం వెళ్ళాము. ఇది లేట్గా పెట్టాల్సి వచ్చింది. ఇది షాపింగ్ వీడియో, అందుకని కొంచెం లేట్గా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఇంట్లో కూడా కొంచెం అవి ఇవి కార్తీక అంటే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాల్సినవి పెట్టలేకపోయాము. ఈ షాపింగ్ మాల్ వెళ్ళాము. షాపింగ్ కూడా కొన్ని చేసాము. అయితే ఇక్కడ ఒక రుద్రాక్షలు మీకు రుద్రాక్షలు చాలామందికి ఎలా నచ్చుతాయి నాకు తెలియదు. రుద్రాక్షల మటుకు ఎవరైనా వేసుకోవాలంటే దయచేసి పంచముఖి రుద్రాక్షలు వేసుకోండి. మిగతా ఏ రుద్రాక్ష అయినా కూడా దానికి వేరే ఉంటాయి కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కానీ పంచముఖికి అయితే ఏ కండిషన్స్ ఉండవు. ఇక్కడ ఈ షాప్లో చాలా మంచి విగ్రహాలను చూసాము. అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నమాట. చాలా బాగున్నాయి. అన్ని రకాల రుద్రాక్షలు, తులసి మాలలు, వేరే ఏదో జిగురుతో కూడా కొన్ని మాలలు చూపించారు. మీకు ముందు వీడియోలో కనిపిస్తాయి. ఇక్కడ స్ఫటికలింగాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇవి స్ఫటికలింగాలు అని అంటాము, కానీ స్ఫటికలింగం అంటే ఎలా ఉంటుందంటే లింగం రాత్రి లైట్లు ఆఫ్ చేసిన తర్వాత ఒక లైటింగ్ ఉంటుంది దాంట్లో, అది ఒరిజినల్ స్ఫటికలింగము. ఇవి అలా ఉండదు, కాకపోతే దీన్ని కూడా స్ఫటికలింగాలు అని అంటారు. ఇక్కడ సాయిబాబా, మహాలక్ష్మి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. లక్ష్మీదేవి. ఇంకా ఏంటంటే మీరు శ్రీశైలంలోకి వెళ్ళినప్పుడు మనకి మామూలుగా ఇలాంటివి అంటే ఎక్కడైనా దొరుకుతాయి. మనం శ్రీశైలంలోనే కొనుక్కోవాలనుకున్నప్పుడు మీరు లింగాలు తీసుకునేటప్పుడు ఏదైనా అంటే మీరు లింగాలు తీసుకునేటప్పుడు ఒక శ్రీశైలంలోనే తీసుకోండి. ఈ లింగం అక్కడ మంచిది. మేబీ ఈ లింగాలన్నిటికంటే కూడా కొంచెం రాతి లింగం అయితే ఇంకా బెటర్. అది ఒక అంగుష్ట మాత్రమే ఉండాలి, అంటే బటన్ వేలు ఎత్తు మట్టుకే ఉండాలి, అంతకంటే మించి ఉండకూడదు. ఏ విగ్రహం అయినా కూడా బటన్ వేలు మించి ఎక్కువ ఉండకూడదు. ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలనుకో. ఇది ఇక్కడ నేను చెప్పాను కదా స్ఫటికలింగం అని, ఆ లింగం అన్నమాట. అది ఈ స్ఫటికలింగాలని వాళ్ళు చెప్తారు, కానీ ఇది అట్లా వెళ్తూ కనిపిస్తుంది, కానీ ఒరిజినల్ స్ఫటికలింగం అయితే కాదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ స్టూల్స్ కొంచెం బాగున్నాయని మేము ఈ స్టూల్స్ కూడా కొంచెం తీసాము వీడియోలో. యాక్చువల్గా స్టూల్స్ కూడా చాలా బాగున్నాయి. మామూలుగా ఈ మోడల్లో నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మాలలు, మనకి రుద్రాక్ష మాలలు కూడా అమ్ముతారు శ్రీశైలంలో. రుద్రాక్ష మాలలు ఒరిజినలా అంటే మనం చెప్పలేము, ఏవి ఒరిజినల్ ఏవి డూప్లికేట్ అనేది చెప్పలేము. కానీ ఏ రుద్రాక్షమాలైనా కూడా ఏకముఖి అయితే చాలా, అంటే దానికి ప్రతిరోజు శివునికి చేసినట్టు అభిషేకం చేసి దానికి అన్ని పూజలు చేసిన తర్వాతే, అది కూడా కొన్ని టర్మ్స్ ఉంటాయి వాటికి. ఆడవాళ్ళు వేసుకోకూడదు, ఇలా మగవాళ్ళు వేసుకోవాలి, ఇలా కొన్ని ఉంటాయి. కానీ మీకు పంచముఖి రుద్రాక్ష అయితే మీరు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఎటువంటి ప్రాబ్లము లేదు, మీరు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక ఎల్లో కలర్ రుద్రాక్షలు ఉన్నాయి కదా, రుద్రాక్ష కాదు మాలలు. అవి మాలల్లో స్పెషాలిటీ ఏంటంటే అవి జిగురుతో, ఒక చెట్టు జిగురుతో పెట్టి ఏదో పెట్టి చేస్తారా అన్నారు. అవి అంటే ప్లాస్టిక్ కానీ గాజు కానీ అంటే అలా ఏది కాదనమాట. అది ఒక చెట్టు జిగురుతో చేసిన మాలలు అవి. నెక్స్ట్ మేము దీపాలు కూడా చూసాము. దీపావళి నరక చతుర్దశి కాబట్టి చాలామంది దీపాలు పెట్టారు అక్కడ, అట్లా జరిగింది. అయితే ఈ దీపాలు చాలా అందంగా అనిపించినాయి. తులసి కోటలాగా, కొన్నేమో మూతున్న దీపాలు, అవి చాలా బాగా కనిపించాయి అన్నమాట. ఇది తులసి కోటలాగా ఉన్న దీపపు కుందులు ఇవి. యాక్చువల్గా తులసి కోట కాదే, అవి దీపపు కుందే అలా వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ తర్వాత ఈ డమరికాలు ఇవన్నీ కూడా తీసుకోవాలని చూసాను, ట్రై చేశాను. డమరికం వాయించడం రాలేదు నాకు యాక్చువల్గా. ఇంకా తర్వాత ఏంటంటే దీపాలు ఇది ఏంటంటే ఇది మనము మామూలుగా సాంబ్రాణి పొగ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ చిన్న దీపం పెట్టి ఇప్పుడు గాలి రావడానికి
తులసి చెట్టు దగ్గర అట్లా పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటి దీపం అది కుంది అది కూడా చాలా బాగుంది. అసలు నిజానికి అసలు దీపాలు ఎక్సలెంట్గా అనిపించాయి నాకు. ఆ తర్వాత ఆ తర్వాత పూలమాలలు కూడా చూసినట్టున్నాము. కొన్ని షాపింగ్ కూడా చేసాము, చిన్నవి ఇయర్ రింగ్స్ అలాంటివి. కానీ షాపింగ్ ఇవన్నీ చాలాసేపు చేసాము, 2.5 hours అలా షాపింగ్ మాల్స్ తిరుగుతూనే ఉన్నాము. నెక్స్ట్ మేము గాజులు కూడా తీసుకున్నట్టున్నాము. గాజులు అమ్మవారికి వేయాలని గాజుల్ని తీసుకున్నాము. ఆ గాజులు మీరు గాజులు అమ్ముతారు కదా, మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు అమ్మవారికి గాజులు సమర్పించాలనుకుంటే సమర్పించవచ్చు. అమ్మవారికి గాజులు ఇవ్వడం చాలా మంచిదే. గాజులు ఇవ్వడం, పసుపు కుంకుమ గాజులు అలాంటివి ఇవ్వడం. అయితే మేము భ్రమరాంబికాదేవికి ఇద్దామనే తీసుకున్నాం ఫస్ట్. కానీ లాక్డౌన్ వల్ల చాలా దూరం నుంచి పంపిస్తున్నారు, చాలా త్వరగా పంపిస్తున్నారు. అందువల్ల ఇవ్వగలుగుతామా లేదా అనే ఆలోచన అప్పుడు రాలేదు. మొత్తానికైతే గాజులు తీసుకొని వెళ్ళాం మేము. గుడికి వెళ్ళిన తర్వాత రాజరాజేశ్వరిదేవి దగ్గర పూజ జరుగుతుంటే అక్కడ కూర్చున్నాము. ఎందుకో సడన్గా నాకు మా పాపకి ఇద్దరికి అక్కడే ఇచ్చేయాలనిపించింది. సో అక్కడే ఇచ్చాను. సొగం గాజులు అక్కడ ఇచ్చేసాము. తర్వాత భ్రమరాంబికాదేవి దగ్గర ఇచ్చాము. ఆ తల్లి దయ వల్ల ఆ గాజులు అమ్మవారి పాదాల వరకు వెళ్ళాయి. అది చాలా సంతోషకరమైన విషయం. గాజులు ఇచ్చేవాళ్ళు తప్పకుండా గుర్తు ఉంచుకోవాల్సిన ఏంటంటే ఆకుపచ్చ, పసుపచ్చ, ఎరుపు ఈ రంగు గాజులు మాత్రమే అమ్మవారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రంగులో మీరు ఏ రంగు అయినా చూస్ చేసుకోవచ్చు అమ్మవారికి ఇవ్వడానికి. సో అమ్మవారికి ఇవ్వడానికి వాళ్ళు మామూలుగా ఏదో ఆకుపచ్చ అట్లా అనిపిస్తుంది. మనకి నచ్చిన, మనం అంటే ఖరీదు మనకి ఇష్టం అన్నమాట, మనకి నచ్చిన గాజులు ఇవ్వచ్చు. కానీ కలర్ మటుకు గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో కలర్ మటుకే చూస్ చేసుకోవాలి. అంతకుమించి వేరే చూస్ చేసుకోవడానికి ఉండదు. ఆ తర్వాత ఇంకా చూసాము, అలా ఇలా వెళ్ళాము, దీపాలు తీసాము. తర్వాత వీళ్ళు టపాసులు కూడా బాగా కాల్చారు శ్రీశైలంలో, చిచ్చుబుడ్లు అలాంటివి. అవి కూడా కొన్ని అంటే మేము వెళ్ళకుండా అక్కడ ఉండి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాము. అక్కడ కూర్చొని చాలాసేపు కూర్చున్నట్టున్నాము. ఆ తర్వాత వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.